హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఏపీ ఆర్సెట్ 2025 ఆస్పిరెంట్స్ అందరూ ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ ని చూసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు. దాంతోపాటు ఇంటర్వ్యూ షెడ్యూల్స్ ఏ రకంగా ఉండొచ్చు, సో ఎంత టైం ఇస్తారు, ఇది కాకుండా డిఫరెంట్ వేరియస్ డౌట్స్ కూడా రైజ్ చేస్తున్నారు. ఈ వీడియోని దయచేసి లాస్ట్ వరకు చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. మీరు ఇప్పుడు పిహెచ్డి జర్నీ స్టార్ట్ చేయబోతున్నారు. పిహెచ్డి చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది పేషెన్స్. ఎందుకంటే మీ పిహెచ్డి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే అది 3 years కావచ్చు, 4 years కావచ్చు, 5 years కావచ్చు. ఈ 3, 4, 5 years ఏదైనా కానివ్వండి, మీరు ఈ పీరియడ్ లో పేషెన్స్ గా ఉంటేనే పిహెచ్డిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోగలరు. అయితే ఈ వీడియోని మీ పిహెచ్డి జర్నీలోని ఫస్ట్ వీడియోగా భావించి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ తో మాతో టచ్ లో ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ మధ్య కాలంలో నాకు చాలా మంది కొత్తగా పిహెచ్డిలో జాయిన్ అయ్యే ఆస్పిరెంట్స్ నాకు డిఫరెంట్ మెసేజ్ చేశారు, డిఫరెంట్ డౌట్స్ రేస్ చేశారు. అందులో కొన్ని డౌట్స్ ఏంటంటే, సార్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఏపీ ఆర్సెట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఏపీ ఆర్సెట్ ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఏ లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిందో ఆ లిస్ట్, ఇది కాకుండా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమైనా తగ్గించే అవకాశం ఉందా, ఇంటర్వ్యూకి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఒకవేళ డాక్యుమెంట్స్ మిస్ అయిపోతే ఏంటి, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉండొచ్చు, అయితే రీసెర్చ్ ప్రపోజల్ కంపల్సరీయా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలా, ఒకవేళ ఇంటర్వ్యూ మిస్ అయిపోతే లేదా కొన్ని డాక్యుమెంట్స్ మేము సబ్మిట్ చేయలేకపోతే మాకేమైనా ఛాన్స్ ఇస్తారా, సార్ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ రిజల్ట్స్ వచ్చేసాయి సార్, ఫైనల్ ఇయర్ లో ఉన్నాను, నా సర్టిఫికేట్ ఇంకా రాలేదు, ఇటువంటి కేసులో నన్ను ఏమైనా ఎంకరేజ్ చేస్తారా, ఇంటర్వ్యూ షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత మాక్సిమం ఎంత టైం ఇస్తారు, 1 week, 10 days, 15 days? ఈ మొత్తం ప్రాసెస్ అంటే ఇంటర్వ్యూస్ తర్వాత కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, స్పాట్ అడ్మిషన్స్ మొత్తం అయిపోయేలోపు మనకి ఎంత టైం ఉంటుంది, ఇది కాకుండా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందా, మేము ఖచ్చితంగా సెలెక్ట్ అవుతామా, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ కాకుండా స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి, ఒకవేళ ఈ సీట్ ఫిల్అప్ కాకపోతే ఏం చేస్తారో, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, పిహెచ్డి ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకోవచ్చు, ఇది కాకుండా ఆఫ్లైన్ మోడ్ లో ఇంటర్వ్యూ ఉంటుందా, ఆన్లైన్ మోడ్ లో ఇంటర్వ్యూ ఉంటుందా, ఈ డౌట్స్ అన్ని, ఇది కాకుండా ఇంకా చాలా డౌట్స్ అడిగారండి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మన ఏపీ ఆర్సెట్ 2025 ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ చూసుకున్న ఆస్పిరెంట్స్ అందరూ నెక్స్ట్ ఫేజ్ కి వెళ్తున్నారు కాబట్టి ఈ డౌట్స్ అన్ని నేను 1 by 1 క్లారిఫై చేస్తాను. సో దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ముఖ్యమైన కంటెంట్ ని స్టార్ట్ చేయకముందు ఈ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేసి చెప్తాను. యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉండొచ్చు, నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది కూడా షేర్ చేస్తాను. అయితే ముఖ్యమైన కంటెంట్ స్టార్ట్ చేయకముందు మనము రీసెర్చ్ ప్రపోజల్స్ ప్రిపేర్ చేస్తున్నాము, ఈ కన్సల్టింగ్ సర్వీసెస్ ని స్టార్ట్ చేశాము. ఆల్రెడీ చాలా మంది మేము చెప్పింది విని చాలా మంది మా మీద ట్రస్ట్ ఉంచి మాకు రీసెర్చ్ ప్రపోజల్స్ ప్రిపేర్ చేయండి సార్, మీ గైడెన్స్ మాకు కావాల్సిన చెప్పారు. నేను పిహెచ్డి అవార్డు తీసుకొని 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నేను సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్ని. నేను సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, మేనేజ్మెంట్, కామర్స్, సో ఇటువంటి సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో నాన్ సైన్స్ సబ్జెక్ట్స్, ఇందులో నేను పిహెచ్డి గైడెన్స్ అంటే పిహెచ్డి రీసెర్చ్ ప్రపోజల్ ని ప్రిపేర్ చేసి ఇస్తాను. దానివల్ల మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ వస్తాయి. మీ పేపర్ 1 అంటే ఎగ్జామినేషన్ మార్క్స్, ఇంటర్వ్యూ మార్క్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటే మీకు మంచిగా ర్యాంక్ వస్తుంది. దాని ద్వారా మీ ఛాన్సెస్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఫర్ దిస్ పిహెచ్డి అడ్మిషన్ ఏదైతే ఉందో పెరిగిపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ఏదైతే ఉందో దానికి రీసెర్చ్ ప్రపోజల్ ప్రిపరేషన్ అని మెసేజ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను మొత్తం డీటెయిల్స్ పంపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే యూ కెన్ ప్రొసీడ్ మై డియర్ ఫ్రెండ్స్. వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్. ఏపీ ఆర్సెట్ 2025 ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ ని రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది వాళ్ళ రెస్పాన్స్ షీట్స్ తో ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ ని చెక్ చేసుకున్నారు. అయితే ఎవరికైతే రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్స్ వాళ్ళకి 63 మార్క్స్, ఓవరాల్ గా 150 గాను 63 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే మీరు నెక్స్ట్ ప్రాసెస్ కి రెడీ అయిపోండి. అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 70 మార్క్స్ కన్నా ఎక్కువ వస్తే ఆటోమేటిక్ గా మీరు నెక్స్ట్ ప్రాసెస్ కి రెడీ అయిపోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అన్నది కంపల్సరీ. ఇంటర్వ్యూ మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్, వాళ్ళు చెప్పిన డేట్ లో మీరు ఆ పర్టికులర్ లొకేషన్ కి ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఇంటర్వ్యూ అన్నది ఆన్లైన్ కాదు, ఇంటర్వ్యూ అన్నది ఆఫ్లైన్ మోడ్ ద్వారా ఉంటుంది. సో దిస్ ఈస్ వెరీ క్లియర్. చాలా మంది రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్, ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, రిజల్ట్స్ వచ్చేది ఏం లేదండి, డైరెక్ట్ గా మనకు ఏ రకంగా ఉంటుంది అంటే ఆల్రెడీ మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రీచ్ అయిపోయారు కాబట్టి ఇంకా మీరు ఆటోమేటిక్ గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు. ఎంత మంది అయితే క్వాలిఫై అవుతారో వాళ్ళందరినీ ఇంటర్వ్యూకి ఫార్వర్డ్ చేస్తారు.
ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ లాంటిది ఏమి ఉండదండి. ఇక్కడ ఓన్లీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది. సో ఎవరైతే ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ చూసుకుని వాళ్ళకి 63 లేదా 70 వచ్చాయో దానికన్నా ఎక్కువ వచ్చేసాయి అనుకోండి, మీరు వేరే థాట్ మెన్షన్ చేయకుండా ఆలోచించకుండా మీరు నెక్స్ట్ ఏదైతే ఉందో ప్రాసెస్ గురించి ఆలోచించండి. సో రిజల్ట్స్ ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉందో అంటే ఇంటర్వ్యూ షెడ్యూల్స్ ఏదైతే ఉందో నాకు తెలిసినంత వరకు 1 to 2 weeks లోపల వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నేను వేరే ఒక ప్రొఫెసర్తో మాట్లాడితే ఆయన ఇదే మాట చెప్పారండి, 1 to 2 weeks పట్టచ్చండి అని. అది కూడా టెంటేటివ్గా ఆయన ఒక ప్రిడిక్షన్తో చెప్పారు కానీ కన్ఫామ్గా చెప్పలేదు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమైనా తగ్గించే అవకాశం ఉందా? 2021లో ఆర్సెట్ ఆర్గనైజ్ చేశారు, 22లో ఆర్గనైజ్ చేశారు, 23, 24 కంబైన్ గా ఆర్గనైజ్ చేశారు. ఈ 3 ఏపీ ఆర్సెట్ లో ఎక్కడ కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తగ్గించలేదు. సో 45% ఫర్ రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్, 50% ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్. దిస్ ఈజ్ ఫైనల్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఏ డాక్యుమెంట్స్ ని ఇంటర్వ్యూ క్యారీ చేసుకుని వెళ్ళాలి, దాంతో పాటుగా ఇంటర్వ్యూ షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత ఎంత టైం ఇస్తాడు అంటే 1 week ఇస్తాడా, 10 days ఇస్తాడా, 2 weeks ఇస్తాడా, దాని గురించి నేను క్లారిటీ ఇస్తాను. ఒక్కసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది 2021లో ఏపీ ఆర్సెట్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే జనవరి 4న సో మనకు ఇంటర్వ్యూ షెడ్యూల్ రిలీజ్ అయింది. అయితే ఇక్కడ చూడండి జనవరి 11th జస్ట్ 7 days తర్వాత డేట్ రిలీజ్ చేసినప్పటి నుండి 7 days తర్వాత షెడ్యూల్స్ ఫిక్స్ అయిపోయాయి. నెక్స్ట్ 2022లో జరిగిన ఏపీ ఆర్సెట్ చూడండి నవంబర్ 7th షెడ్యూల్ రిలీజ్ అయింది. అయితే నవంబర్ 17th నుండి అంటే 10 days టైం ఇచ్చాడు. దీనికన్నా ముందు 2021లో మనకు కేవలం 8 days మాత్రమే, 78 days ఇచ్చాడు. తర్వాత 2022లో మనకు 10 days టైం ఇచ్చాడు. అయితే రీసెంట్ గా జరిగిన 2023-24లో చూసుకుంటే ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, జూన్ 4th షెడ్యూల్ రిలీజ్ అయితే ఫైనల్ గా జూన్ 10th అంటే 6 days ఇచ్చాడు. సో ఫస్ట్ ఫేజ్ లో 7 days, సెకండ్ ఫేజ్ లో 10 days, అంటే ఫస్ట్ 2021లో జరిగిన ఆర్సెట్ 6 days, 7 days, తర్వాత 10 days, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు 6 days ఇస్తున్నాడు. అంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ అయినా మాక్సిమం అంటే ఒక 10 days, మినిమం అంటే ఒక 1 week, అంటే 1 week to 10 days, 7 days to 10 days మధ్యలోనే ఇంటర్వ్యూ షెడ్యూల్స్ ఉంటాయి. అయితే ఈ ఇంటర్వ్యూ షెడ్యూల్ కి సంబంధించిన డాక్యుమెంట్ మీకు కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ చేయండి. ఏపీ ఆర్సెట్ 2023 కానివ్వండి, 24 కానివ్వండి. సో ఈ డాక్యుమెంట్స్ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. కొన్ని నేను పంపించేస్తాను, ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి. కొన్ని యూనివర్సిటీస్ లోనే ఆర్గనైజ్ చేస్తారు. అయితే ఏ డాక్యుమెంట్స్ ని క్యారీ చేసుకునేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మీరు రీసెంట్ గా మనకు 2023-24లో జరిగిన డాక్యుమెంట్స్ ఏవేవి క్యారీ చేసుకుని వెళ్ళాలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. మీరు ఖచ్చితంగా అక్కడ అటెండ్ అవ్వాలి. ఒకవేళ ఇంటర్వ్యూ మిస్ అయిపోతే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండదు, మీరు ఎటువంటి మేనేజ్ చేయలేరు. ఇంటర్వ్యూ ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన డేట్ లో వాళ్ళు చెప్పిన యూనివర్సిటీకే ఖచ్చితంగా వెళ్ళి అటెండ్ అవ్వాలి. అయితే ఏ డాక్యుమెంట్స్ ముందే అరేంజ్ చేసుకోండి. ఈ డాక్యుమెంట్ మా దగ్గర లేదు సార్, ఓడి అప్లై చేశాం సార్, రాలేదు సార్, మాకు ప్రొవిజనల్ రాలేదు, మీరు చెప్పిన సాకులన్నీ నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా. నేను యాక్సెప్ట్ చేసినంత మాత్రాన ఏం చేయలేను, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే అది ముందుకెళ్తుంది. కాబట్టి వాళ్ళు ఇంటర్వ్యూకి ముందే మీ డాక్యుమెంట్స్ మొత్తం చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అన్ని కరెక్ట్ గా ఉంటే నెక్స్ట్ రౌండ్ కి పంపిస్తారు, లేకపోతే ఇంటికి పంపించేస్తారు. సో మీరు ఎంత బ్రతిమిల్లాడినా అక్కడ కుదరదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇటువంటి చాలా చాలా ఆస్పిరెంట్స్ నెగ్లెక్ట్ చేసి వాళ్ళు ఈ ఛాన్స్ ని కోల్పోయారు. మీరు కూడా కోల్పోకుండా ముందే జాగ్రత్త పడండి, ఈ డాక్యుమెంట్స్ ని అరేంజ్ చేసుకోండి. అయితే ఈ డాక్యుమెంట్స్ ని మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి క్యారీ చేసుకుని వెళ్ళాలి. ఆ డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. కావాలంటే ఈ పీడిఎఫ్ నేను పంపిస్తాను. అయితే ఇవన్నీ ముందే అరేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఆర్సెట్ 2024-25 ఇక్కడ 23-24 ఉంది, కానీ నేను 24-25 అంటున్నాను. రిజల్ట్స్ వచ్చిన ఫోటో కాపీ. ఇది కాకుండా ఒరిజినల్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే మీది 2025వ సంవత్సరంలో ఏప్రిల్లో పీజీ అయిపోయింది. మీ యూనివర్సిటీ ఇంకా కాన్వకేషన్ ఆర్గనైజ్ చేయలేదు. మీ యూనివర్సిటీ కాన్వకేషన్ ఆర్గనైజ్ చేయకుంటే ఆ ప్రొవిజనల్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ 1 to 2 years ఉంటుంది. అయితే ఒకసారి మీ యూనివర్సిటీ కాన్వకేషన్ ఆర్గనైజ్ చేసేస్తే మీరు ఖచ్చితంగా ఒరిజినల్ డిగ్రీ అప్లై చేసుకోవాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ మాక్సిమం అంటే ఒక 1 to 1.5 years ఉంటుంది మై డియర్ ఫ్రెండ్. దాని తర్వాత ఖచ్చితంగా మీరు ఒరిజినల్ డిగ్రీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే
వాళ్ళ పీజీ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయిందో వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా ఒరిజినల్ డిగ్రీని ఎప్పుడు అప్లై చేసుకోండి. ఇది కాకుండా రిజల్ట్స్ అవైటింగ్ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు అన్ని సెమిస్టర్ యొక్క మార్క్స్ మెమోస్ ని అరేంజ్ చేసుకోవాలి. ఇది కాకుండా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, బట్ అట్ ద అడ్మిషన్ సచ్ క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ ఒరిజినల్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కంపల్సరీ. అంటే ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ అన్ని వచ్చేసాయి అన్నప్పుడు సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ చూపించాలి. దాంతోపాటు అడ్మిషన్ అప్పుడు ఈ పర్టికులర్ ఒరిజినల్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ చూపించాల్సిందే. ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సర్టిఫికేట్, ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డు, రీసెర్చ్ ప్రపోజల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అన్నిటికన్నా ఎక్కువ మార్క్స్ వచ్చేది రీసెర్చ్ ప్రపోజల్ కే. సో ఈ రీసెర్చ్ ప్రపోజల్ గురించి నేను దీనికన్నా ముందు చెప్పాను మై డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, సో సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్, ఆర్ట్స్ సబ్జెక్ట్స్, నాన్ సైన్స్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో నేను ఖచ్చితంగా మీకు అసిస్ట్ చేస్తాను. డెఫినెట్ గా నేను రీసెర్చ్ ప్రపోజల్ ప్రిపేర్ చేస్తాను. ఒక లేటెస్ట్ టాపిక్ చూస్ చేసుకుని మీకు ఒక లిస్ట్ ఆఫ్ టాపిక్స్ చెప్తాను. దాంట్లో మీరు చూస్ చేసుకుంటే విల్ డెఫినెట్లీ వర్క్ ఇట్ అవుట్. కానీ త్వరగా చేస్తే బెటర్. ఇప్పుడు టైం ఏదైతే ఉందో చాలా తక్కువ ఉంది కాబట్టి ఒకసారి షెడ్యూల్ రిలీజ్ అయిపోయిందా మనం ఏం చేయలేము. మనకు మాక్సిమం అంటే ఒక 5-6 days మాత్రమే టైం ఉంటుంది. ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో రీసెర్చ్ ప్రపోజల్ ప్రిపేర్ చేయడానికి కాదు కాబట్టి మీరు కూడా కొంచెం త్వరగా రీసెర్చ్ ప్రపోజల్ అరేంజ్ చేసుకోండి. ఇది కాకుండా రీసెర్చ్ పబ్లికేషన్స్ ఏమన్నా ఉంటే అది కూడా. సో రీసెర్చ్ పబ్లికేషన్స్ అంటే ఏంటి? మీరు ఏమైనా ఆర్టికల్స్ రాశారా, మీరేమైనా పబ్లికేషన్స్ చేశారా, రీసెర్చ్ పేపర్స్ రాశారా, కాన్ఫరెన్సెస్కి వెళ్ళారా, సెమినార్స్కి వెళ్ళారా, నేషనల్ కాన్ఫరెన్సా, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సా, బుక్స్ రాశారా, ఇదంతా మీ రీసెర్చ్ ఎబిలిటీని హైలైట్ చేసి చూపించే విధంగా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మీరు ఖచ్చితంగా అరేంజ్ చేసుకోవాలి. ఎవరి దగ్గర అయితే డాక్యుమెంట్స్ లేదో మీరు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ డాక్యుమెంట్స్ ని ఇమ్మీడియట్ గా అరేంజ్ చేసుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కీపింగ్ దిస్ ఇన్ మైండ్, ఈ డాక్యుమెంట్స్ ని ముందే అరేంజ్ చేసుకోండి. ఇందులో ఏ డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేయలేకపోయినా లేదా ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోయినా వాళ్ళు చెప్పిన ప్లేస్ లో వాళ్ళు చెప్పిన డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ లో మీరు అటెండ్ కాలేకపోతే ఎటువంటి ఇంటర్వ్యూ మేనేజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఎగ్జామినేషన్ మార్క్స్ తర్వాత ఇంటర్వ్యూ ఖచ్చితంగా అటెండ్ అయితే 2 అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే దే విల్ ప్రొవైడ్ ఏ ర్యాంక్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఇంటర్వ్యూ మిస్ అయిపోతే ఏం చేయలేము. రీసెర్చ్ ప్రపోజల్ కంపల్సరీ, ఇంటర్వ్యూ చెప్పిన డేట్లోనే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అరేంజ్ చేసుకోవచ్చు అండి. కానీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయనప్పుడు మనము ఏ విధమైన నో అబ్జెక్షన్ గురించి మాట్లాడకపోతేనే మంచిది. అడ్మిషన్ టైంలో పార్ట్ టైం పిహెచ్డి చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు అడిగితే ఒకవేళ సబ్మిట్ చేయండి, లేకపోతే వాళ్ళు అడగకపోతే మీరు వదిలేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ అడిగినా కూడా అప్పటికప్పుడు అరేంజ్ చేసుకోవచ్చు. ముందు జాగ్రత్తగా మీరు అరేంజ్ చేసుకోవాలని కూడా చేసుకోండి. సో దిస్ ఈజ్ క్లియర్. సో రిజల్ట్స్ ఏదైతే ఉన్నాయో మేబీ 1 or 2 weeks లో రావచ్చు, అంటే ఫైనలిస్ట్ 1 or 2 weeks లో రావచ్చు. ఒకసారి ఇంటర్వ్యూ షెడ్యూల్ రిలీజ్ అయిపోయిందా దాని నుండి ఎగ్జాక్ట్ గా మనకు 7 to 10 days లోపల షెడ్యూల్స్ ఉంటాయి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే డిఫరెంట్ డేట్స్ లో మనకు ఇంటర్వ్యూ షెడ్యూల్స్ ఏదైతే ఉన్నాయో ఫిక్స్ చేశారో దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, కొన్నిసార్లు మనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ పిహెచ్డికి సంబంధించిన స్టడీస్ వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేశారు. ఇదంతా డాక్యుమెంట్ నా దగ్గర ఉంది, మీకు పంపించేస్తాను. సో మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి ఒక మెసేజ్ చేయండి, పంపించేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే మనం నెక్స్ట్ ఫేజ్ కి వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మనకు రిజల్ట్స్ మేబీ 1 or 2 weeks లో రావచ్చండి. సో ఇది కూడా కన్ఫర్మ్ కాదు, కానీ మీరు ఎప్పుడైనా రెడీగా ఉండండి. డాక్యుమెంట్స్ నేను చెప్పిన డాక్యుమెంట్స్ అని అరేంజ్ చేసుకోండి. ఇది కాకుండా రీసెర్చ్ ప్రపోజల్ మీద ఫోకస్ చేయండి. మీరు ఏమైనా సెమినార్స్ ఏమైనా ఆర్టికల్స్ మీరు రాసింటే అది కూడా అరేంజ్ చేసుకోండి. కానీ దానికి ఖచ్చితంగా ఐఎస్బిఎన్ ఐఎస్ఎస్ నంబర్స్ ఉండాలి. సో ఒకవేళ మీరు ఇంటర్వ్యూ మిస్ అయిపోతే ఏం చేయలేము. నో అబ్జెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి దాని గురించి ఏం మాట్లాడదండి. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా అవ్వడానికి మేబీ ఒక 3 months పట్టచ్చు. దాని తర్వాత మళ్ళీ మార్చ్లో ఏపీఆర్సెట్ 2026 రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పడుతుందంటే పడుతుందండి, 100% మళ్ళీ పడచ్చు. మీరు సెలెక్ట్ అవుతారా? మీరు సెలెక్ట్ అయ్యేది ఇప్పుడున్న మార్క్స్ని బట్టి మనం చెప్పలేము, మీ ర్యాంక్స్ని బట్టి చెప్తామన్నమాట. అయితే ఒకసారి ఇంటర్వ్యూని అటెండ్ అయిన తర్వాత మీకు ఫైనల్గా మార్క్స్ అలొకేట్ చేస్తారు. పేపర్ 1, పేపర్ 2లో వచ్చిన ఎగ్జామినేషన్ మార్క్స్. సో ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో అటెండ్ అయిన మార్క్స్ని మొత్తం కలిపి టోటల్గా 200 మార్క్స్ గాను మీకు ఒక ర్యాంక్ అలొకేట్ చేస్తారు. ఆ ర్యాంక్ ద్వారా మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో, సెకండ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. పార్ట్ టైం నుండి ఫుల్ టైం పిహెచ్డికి, ఫుల్ టైం నుండి పార్ట్ టైం పిహెచ్డికి మార్చుకునే పాసిబిలిటీ 100% ఉండదు.
ఇది కాకుండా పిహెచ్డి ఏదైతే ఉందో ఎలా చేయాలి, ఎన్ని రోజుల్లో అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అవి మళ్ళీ వేరే వీడియో ద్వారా నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ సీట్ ఫిలప్ కాకపోయినా కూడా, సో మేబీ సీట్ని మీరు స్పాట్ అడ్మిషన్లో ఫిలప్ కాకపోతే నెక్స్ట్ 2026లో జరిగే ఏపీ ఆర్సెట్ కి ఫార్వర్డ్ చేసేస్తారు, కానీ దీన్ని ఏ విధంగా సో వేరే వాళ్ళకి అలొకేట్ చెయ్యరు. ఇంటర్వ్యూ అన్నది ఖచ్చితంగా ఆఫ్లైన్ మోడ్లోనే ఉంటుంది, కానీ కౌన్సిలింగ్ అన్నది ఆన్లైన్లో ఉంటుంది. కౌన్సిలింగ్కి మీరు సిస్టమ్ ముందు కూర్చొని ఆప్షన్స్ పెట్టుకుంటే చాలు, కానీ ఇంటర్వ్యూకి మీరు ఖచ్చితంగా వెళ్ళి ఫేస్ టు ఫేస్ అటెండ్ అవ్వాలి. ఫీజు స్ట్రక్చర్ ఏదైతే ఉందో కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు 25,000 ఛార్జ్ చేస్తున్నారు, కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు 40,000 ఛార్జ్ చేస్తున్నారు, కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు సో 35,000 ఛార్జ్ చేస్తున్నారు సెమిస్టర్ వైజ్ గా. ఇట్ డిపెండ్స్ అపాన్ ద యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరీ అవుతుంది. దీని గురించి మళ్ళీ ఫర్దర్ గా ఒక కంప్లీట్ క్లారిటీ తీసుకొచ్చి నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. సో మీకు ఫెలోషిప్ వస్తుందా? ఫెలోషిప్ రాదు. జేఆర్ఎఫ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫెలోషిప్ వస్తుంది, పార్ట్ టైం పిహెచ్డీలు ఉన్న వాళ్ళకి ఫెలోషిప్ రాదు. దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. సో ఐ హోప్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ ఆల్ ద డౌట్స్. ఇంకా ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ఏదైతే ఉందో దానికి ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. లేట్ అయినా ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తాను. సో దిస్ ఈజ్ వెరీ క్లియర్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇంటర్వ్యూ ఉంటుంది, దాని తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది, దాని తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది, దాని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ మీరు చేరిపోతారు. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ని తగ్గించే అవకాశం ఉందా? లేదు మై డియర్ ఫ్రెండ్స్, నాకు తెలిసినందుకు లేదు. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో అది మీరు సబ్మిట్ చేయలేకపోతే మీ అడ్మిషన్ ని క్యాన్సిల్ చేసేస్తారు. సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు, అయినా ఒకటి తీసి పెట్టుకుని నో ప్రాబ్లం. ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే మేబీ ఒక 1 or 2 weeks లో ఇంటర్వ్యూ డేట్స్ రిలీజ్ చేస్తారు. ఒకసారి రిలీజ్ అయిన తర్వాత అక్కడ నుండి మాక్సిమం 7 days to 10 days లోపల ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిపోతాయి. ఇది కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్వ్యూ మిస్ అయిపోతే ఇంకా మీ అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోయినట్టు. సో రీసెర్చ్ ప్రపోజల్ కంపల్సరీ. ఈ మొత్తం ప్రాసెస్ ఈ అడ్మిషన్ ఏపీఆర్సెట్ 2025 కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ మొత్తం ప్రాసెస్ ఎప్పుడు కంక్లూడ్ అవుతుంది అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, మేబీ ఒక 3-4 months పట్టచ్చు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పడుతుందా? నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మళ్ళీ పడుతుంది. 2021, 22, 23, 24, ఇప్పుడు 24, 25. సో అన్ని సంవత్సరాలు పడింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంది. మేము సెలెక్ట్ అవుతామా అంటే, సో మీరు సెలెక్ట్ అయ్యేది కేవలం మీ మార్క్స్ ని బేస్ చేసి మనం చెప్పలేమండి. మీ మార్క్స్ మళ్ళీ ఇంటర్వ్యూ మార్క్స్ ని బేస్ చేసుకుని మీ ర్యాంక్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, లోకల్, నాన్ లోకల్, మీరు పార్ట్ టైంలో అప్లై చేశారా, ఫుల్ టైంలో అప్లై చేశారా, సో పార్ట్ టైంలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫుల్ టైంలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, వీటన్నిటి బేస్ చేసుకుని మనం చూడొచ్చు అనమాట. సో ఇది కాకుండా ఫస్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది, సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుంది, దాని తర్వాత మనకు స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో మనకు కౌన్సిలింగ్ అన్నది ఆన్లైన్ లో ఉంటుంది, ఇంటర్వ్యూస్ అన్నది ఆఫ్లైన్ లో ఉంటుంది. సో ఇవి కాకుండా రిమైనింగ్ డౌట్స్ ఏమైనా ఉంటే దయచేసి మీరు సో స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్ ఐ హ్యావ్ క్లారిఫైడ్ ఆల్ ద డౌట్స్. సో రీసెర్చ్ ప్రపోజల్ పరంగా మేము కన్సల్టింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేశామండి. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు గెట్ దేర్ రీసెర్చ్ ప్రపోజల్ ప్రిపేర్డ్ బై అజ్, సో నాకు 12 ఏళ్ల పోస్ట్ పిహెచ్డి ఎక్స్పీరియన్స్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. నా పిహెచ్డి అవార్డు తీసుకుని 12 years అయిపోయింది. ఇప్పుడు నేను ఒక సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్. డెఫినెట్లీ మై గైడెన్స్ విల్ హెల్ప్ యూ. Thank you very much for your valuable time. Wish you all the best for your PhD journey. This is Dr. Ahmed Basha signing off. We'll meet with many more videos. Take care of yourself. Jai Hind.